హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ విధంగా చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ అనేది ఉంటుంది. చాలా యమ్మీగా కూడా ఉంటుంది. వర్షాకాలం, చలికాలంలో నిమ్మకాయ పచ్చడిని తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నిమ్మకాయల్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జలుబులు, దగ్గులు అనేవి అస్సలు మనకి రానే రావు. రోజుకి ఒక్క ముక్కైనా నిమ్మకాయ పచ్చడి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 300 గ్రాములండి నేను తీసుకున్నాను నిమ్మకాయలను. నిమ్మకాయలు అనేవి మనకి చేదుగా ఉంటాయా, చక్కగా పుల్లగా ఉంటాయా అని మనకు ఎలా తెలుస్తుందంటే కలర్ అనేది ఎల్లో కలర్లో ఉండాలి. తరువాత తొక్క అనేది చాలా పల్చగా ఉండాలండి. నేను దొక్కి చూపిస్తున్నాను చూడండి. తొక్క అనేది చాలా పల్చగా ఉండాలి. అదే తొక్క మందంగా ఉండి ఇంకొక విధంగా కూడా చూసుకోవచ్చు. తొక్క పైన స్మూత్‌గా ఉండాలండి. ఒకవేళ స్మూత్‌గా కాకుండా కొంచెం బరబరగా ఉండి, కొంచెం మందంగా తొక్క ఉంటే అది పచ్చడికైతే అస్సలు బాగోదండి. ఆ కాయలు కొంచెం చేదుగా కూడా ఉంటాయి. నేను ఇక్కడ 300 గ్రాముల నిమ్మకాయలు తీసుకొని వీటిని బాగా శుభ్రంగా కడిగేసి టవల్‌తో తుడిచేసి ఎక్కడా తడి లేకుండా ఉంచుకోవాలండి. తడి లేకుండా ఉంటేనే మనం పెట్టిన పచ్చడి అనేది సంవత్సరం అంతా నిల్వ అనేది ఉంటుంది. తరువాత మనం నిమ్మకాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటున్నప్పుడు దానిలో గింజలు అనేవి ఉంటాయి కదా, గింజలు అనేవి తీసేయాలండి. గింజలు ఉంటే పచ్చడి అనేది కొంచెం చేదుగా వగరుగా ఉంటుంది, అస్సలు బాగోదు. అందుకని చెప్పేసి గింజలు అనేవి ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకోండి. 1, 2 ఉన్నా పర్వాలేదు, కానీ గింజలన్నీ తీసేసుకోండి. తర్వాత ముక్కలను ఈ విధంగా మధ్యకి ఈ విధంగా కట్ చేస్తూ ఉండాలి. మనము మొక్కలను ఏ విధంగా కట్ చేయాలి అనేది మన మీద ఆధారపడుతుంది. ఒకవేళ ఒక నిమ్మకాయని ఒక 4, 5 ముక్కలు చేసుకుందామంటే అలా చేసుకోండి. లేదా చిన్న చిన్న ముక్కలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటే ఆ విధంగా మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి. ఎందుకంటే మన ఇంట్లో పిల్లలది ఉన్నారంటే వాళ్ళు సహజంగా ఎక్కువ వేసుకోరు కదా. అందుకని చిన్న ముక్కలు చేసుకుంటే ఒక చిన్న ముక్క అనేది మజ్జిగన్నంలో, పెరుగన్నంలో మనం వేసి పెడితే వాళ్ళు తినేస్తారు. అవే పెద్ద ముక్కలైతే వాళ్ళకి నచ్చలేదనుకోండి, ఆ ముక్కంతా వేస్ట్ అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి ఈ విధంగా నేనైతే చిన్న చిన్న ముక్కలైతే చేస్తున్నానండి. నిమ్మకాయలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అస్సలు తడి లేకుండా మనం ఈ విధంగా కట్ చేసుకొని మనము బౌల్లోనికి తీసుకోవాలండి. ఒకవేళ మీ ఇంట్లో అందరికీ నిమ్మకాయ ఇష్టము అయితే పెద్ద పెద్ద ముక్కలుగా కూడా చేసేసుకోవచ్చు. ఈ విధంగా ముక్కలది చేయాలి. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ అనేది ఏం తీసుకుంటున్నానంటే ఉప్పు తీసుకుంటున్నానండి. కళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ కళ్ళుప్పుని గ్రైండర్లో వేసి మిక్సీ చేసేయండి. చాలా స్మూత్గా అయిపోతుంది. తర్వాత అదేవిధంగా ఒక 100 గ్రామ్స్ అనేది నేను రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి. తర్వాత ఒక చెంచా జీలకర్ర పొడి, ఒక చెంచా ఆవాల పొడి తీసుకోండి. ఒకవేళ ఇంకా ఏదైనా మసాలా వేసుకోవద్దండి. అసలు మసాలా వేసుకుంటే అస్సలు బాగోదు. ఈ విధంగా జీలకర్ర పొడి, ఆవాల పొడి వేసుకోండి. ఒకవేళ ఆవాల పొడి కొంచెంగా ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. తర్వాత వీటినన్నింటినీ బాగా మనం మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత నేను ఒక 100 గ్రామ్స్ అనేది నేను 100 ml అండి, 100 ml నేను ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ అనేది వేరుశనగ ఆయిల్ తీసుకున్నాను. అది వేడెక్కిన తర్వాత ఒక చెంచా ఆవాలని తరువాత సిమ్లో పెట్టి వేయించండి వీటిని. తర్వాత ఒక చెంచా జీలకర్ర వేసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే హింగ్ ఉంటుంది కదా, ఆ హింగ్ అనేది మనం వేసుకోవాలి. ఎందుకంటే పచ్చళ్ళలో హింగ్ వేసుకుంటేనే రుచికరంగా ఉంటాయి, అందుకని చెప్పి. తర్వాత ఒక్కసారి ఈ విధంగా కదపండి. ఆ వేడికి హింగ్ అనేది బాగా మగ్గిపోతుంది. తర్వాత ఆయిల్ బాగా చల్లారిన తర్వాత మనము ఈ పచ్చళ్ళు అనేది వేయాలండి. వేడిగా మాత్రం ఆయిల్ని అస్సలు వేయకండి. చల్లారిన తర్వాత మాత్రమే వేయండి. వేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలిపేసేయండి. ఒకవేళ మీకు కావాలి జ్యూసీగా ఉండాలి అనుకుంటే మీరు ఒక 4 నిమ్మకాయలను జ్యూస్ తీసి జ్యూస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయటం లేదు, ఎందుకంటే ఇది
మనము నిల్వ పెడతాం కదా, ఒక 2-3 రోజుల తర్వాత దీంట్లో నుంచి వాటర్ అనేది వస్తుందండి. ఎందుకంటే నిమ్మకాయల నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఆ జ్యూస్ అనేది మనకి సరిపోతుంది అందుకని చెప్పేసి. ఇప్పుడు చూడడానికి కొంచెం గట్టిగా ఉంది, కానీ ఒక 1 వీక్ తర్వాత చూడండి చక్కగా ముక్క అనేది మెత్తబడిపోయి చాలా బాగా యమ్మీగా ఉంటుంది. ఈ విధంగా మీరు పచ్చడి చేసుకుని నిల్వ పెట్టుకోవచ్చండి. సంవత్సరం అంతా అస్సలు పాడవదు. కానీ తడి మాత్రం తగిలించకండి. ఈ ఒక్కటి గుర్తుంచుకొని నేను చెప్పిన కొలతలతో పచ్చడి చేసుకోండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి ఈ విధంగా పెట్టండి. పెట్టిన తర్వాత మూతను గట్టిగా పెట్టేసేయండి. గట్టిగా పెట్టేసి ఒక 3 రోజుల తర్వాత వీటిని ఓపెన్ చేసి చూడండి. అప్పుడు అనేది కొంచెంగా లెమన్ జ్యూస్ అంతా కిందకి వచ్చి చాలా బాగా ఉంటుంది. దీనిని మన రొట్టెలతో పాటు, అన్నంతో పాటు లేదా పప్పు అన్నం కలుపుకొని కూడా తినచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.